హాయ్ గైస్, రీసెంట్గా చాలామంది తెలుగు టైటన్స్ ఫ్యాన్స్ ప్రో కబడ్డీ సీజన్ 13 ఆప్షన్లో తెలుగు టైటన్స్ కెప్టెన్ అయినటువంటి విజయ్ మలిక్ని రిలీజ్ చేస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. అయితే విజయ్ మలిక్ని రిటైన్ చేసుకుంటే బెటరా, రిలీజ్ చేస్తే బెటరా, అసలు తెలుగు టైటన్స్ ఉద్దేశం ఏమై ఉండొచ్చు అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. దయచేసి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలోడానికి ట్రై చేయండి. విజయ్ మలిక్ ప్రో కబడ్డీ సీజన్ 12లో 6th బెస్ట్ రైడర్. ప్రో కబడ్డీ సీజన్ 12లో మొత్తంగా 21 మ్యాచ్లు ఆడినటువంటి విజయ్ మలిక్ 166 రైట్ పాయింట్స్ని సాధించి ఈ సీజన్కి 6th బెస్ట్ రైడర్గా ఉన్నాడు. అఫ్కోర్స్ తను టచ్ పాయింట్స్ని ఎక్కువగా స్కోర్ చేయలేదు, బట్ బోనస్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అపోజిట్ టీం పైన ఇవి ప్రెషర్ క్రియేట్ చేస్తాయి. ఈవెన్ వాళ్ళు లీడ్లో ఉన్నా సరే ఆ లీడ్ని తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తాయి. సో ప్రతి ఒక్క టీంలో కూడా విజయ్ మలిక్ లాంటి బోనస్ స్పెషలిస్ట్ ఉండాలి. మన అదృష్టం ఏంటంటే మన తెలుగు టైటన్స్ టీంలో ప్రో కబడ్డీ సీజన్ 12లో విజయ్ మలిక్ లాంటి బోనస్ స్పెషలిస్ట్ ఉండడమే. అయితే మీరు నన్ను ఒక ప్రశ్న అడుగుతారు, ప్లే ఆఫ్ మ్యాచ్ల్లో అసలే పర్ఫామ్ చేయనటువంటి విజయ్ మలిక్ని ఏ పాయింట్ ప్రకారం నువ్వు రీటైన్ చేసుకోమంటావు అని నన్ను అడిగితే నేను ఇచ్చేటువంటి సమాధానం, విజయ్ మలిక్ ప్లే ఆఫ్ మ్యాచ్ల్లో స్కోర్ చేయకపోవడం కూడా ఒక స్ట్రాటజీ అని నేను చెప్తాను. ఎక్కువ రైడ్స్లో భరత్ హుడాకి ఛాన్స్ ఇచ్చాడు విజయ్ మలిక్. తనకు వచ్చినటువంటి రైడ్స్ని కూడా భరత్ హుడాకి ఇస్తూ భరత్ హుడాని ఎంకరేజ్ చేశాడు. దీనివల్లనే 20+ రైడ్ పాయింట్స్ని కన్సిక్యూటివ్ మ్యాచెస్లో స్కోర్ చేయగలిగాడు భరత్ హుడా. అండ్ విజయ్ మలిక్ తెలుగు టైటన్స్ చరిత్రలో వన్ ఆఫ్ ది సక్సెస్ఫుల్ కెప్టెన్. విజయ్ మలిక్ ఎప్పటి వరకు అయితే మ్యాచ్ పైన ఉంటాడో అప్పటి వరకు తెలుగు టైటన్స్ మంచి కంట్రోల్ గేమ్ని ఆడుతూ ఉంటుంది. కోర్స్ కొన్ని మ్యాచెస్లో చాలా ఎర్రర్స్ జరిగాయి విజయ్ మలిక్ ఉన్నప్పటికీ కూడా, బట్ ఆ ఎర్రర్స్ నుంచి నేర్చుకోవడం కూడా చాలా ముఖ్యమని చెప్పాలి. సో ఈ నేపథ్యంలో విజయ్ మలిక్ యాజ్ ఎ కెప్టెన్గా కూడా టీంని చాలా చక్కగా కంట్రోల్ చేస్తున్నాడు కాబట్టి ఈ పాయింట్ ప్రకారం కూడా తెలుగు టైటన్స్ విజయ్ మలిక్ని రీటైన్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ కొంతమంది ప్రో కబడ్డీ సీజన్ 11లో పర్ఫామ్ చేసినట్టుగా ప్రో కబడ్డీ సీజన్ 12లో పర్ఫామ్ చేయలేదు కదా విజయ్ మలిక్ అని నన్ను అడిగితే నేను ఇచ్చేటువంటి సమాధానం, ప్రో కబడ్డీ సీజన్ 11లో మొత్తంగా 22 మ్యాచ్లు ఆడినటువంటి విజయ్ మలిక్ 172 రైట్ పాయింట్స్ని స్కోర్ చేయగలిగాడు. ఇక ప్రో కబడ్డీ సీజన్ 12లో 21 మ్యాచ్లు ఆడినటువంటి విజయ్ మలిక్ 166 రైట్ పాయింట్స్ని స్కోర్ చేశాడు. ఇక్కడ పెద్దగా మనకు డిఫరెన్స్ కనిపించదు, బట్ ఓవరాల్గా చూసినప్పుడు ఎక్కువ రైడ్స్ చేశాడు ప్రో కబడ్డీ సీజన్ 11 కన్నా కూడా. బట్ అయినప్పటికీ రైడింగ్లో డిప్ ఉంది. కానీ యాజ్ ఎ కెప్టెన్గా విజయ్ మలిక్ చాలా చక్కగా టీంని లీడ్ చేయగలుగుతాడు. మనకు ఒక ఎక్స్పీరియన్స్డ్ కెప్టెన్ అవసరం, టీంని రొటేట్ చేయగలిగే కెప్టెన్ మనకు అవసరం. సో ఈ నేపథ్యంలో విజయ్ మలిక్ యాజ్ ఎ కెప్టెన్గా తెలుగు టైటన్స్కి చాలా ఇంపార్టెంట్. రేడింగ్లో డిప్ ఉన్నటువంటి కారణంగా అతన్ని ఆప్షన్కి పంపించి FBM ద్వారా తక్కువ ప్రైస్ ట్యాగ్కి రీటైన్ చేసుకోవచ్చు తెలుగు టైటన్స్. సో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని యాజ్ ఎ కెప్టెన్గా విజయ్ మలిక్ని రీటైన్ చేసుకుని ఒక మంచి రైట్ రైడర్ని సెకండ్ రైడర్ పొజిషన్లో తీసుకుంటే కనుక తెలుగు టైటన్స్ వచ్చే సీజన్లో విజయ్ దుందుభిని ముగించవచ్చు. ఓవరాల్గా చెప్పేది ఏంటంటే విజయ్ మలిక్ యాజ్ ఎ కెప్టెన్గా తెలుగు టైటన్స్కి చాలా ఇంపార్టెంట్. అండ్ అదేవిధంగా ఒక సెకండ్ రైడర్ కూడా విజయ్ మలిక్ స్థానంలో భర్తీ చేయాల్సి ఉంటుంది తెలుగు టైటన్స్ ప్రో కబడ్డీ సీజన్ 13 ఆప్షన్లో. సో ఓవరాల్గా ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి. అండ్ చివర్లో మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న, ప్రో కబడ్డీ చరిత్రలో తెలుగు టైటన్స్ని ఫస్ట్ టైం ప్లే ఆఫ్స్కి తీసుకెళ్ళినటువంటి కెప్టెన్ ఎవరు? తెలిస్తే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.